హలో అండి, అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? హ్యాపీ అండ్ హెల్తీగా ఉన్నారా? సో ఇవాళ మనం బైబిల్ నుంచి కొన్ని వచనాలు చదువుకోబోతున్నాము. మార్కు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం నుంచి అండి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మము పొందుటైనను మీ చేత ఆగునా అని వారిని అడుగగా, వారు మా చేత ఆగుననిరి. అప్పుడు యేసు, నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు, నేను పొందుచున్న బాప్తిస్మము మీరు పొందెదరు. కానీ నా కుడివైపునకు ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశములో లేదు. అది ఎవరికి సిద్ధపరచబడెనో వారికే దొరుకునని వారితో చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఆ మాట విని యాకోబు, యోహానుల మీద కోపపడసాగిరి. యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగునుండకూడదు. మీలో ఎవడైనానో గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయుని వాడై ఉండవలను. దేవుడి వాక్యం ఇంతటితో దీవించిన గాక. ఆమెన్. ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, దేవ యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు వరకు మన సజీవ లెక్కలో మంచి ఆరోగ్యంతో నిలబెట్టినందుకు నీకు వందనాలు తండ్రి. ఈ రోజు వరకు నేను చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదవబడని వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి హృదయంలో కూడా నాటి ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరి కుటుంబంలో అయితే చీకటిక శక్తులు రాజమెరుగు, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, ఆ ప్రేమల్లోనైనా తండ్రి చల్లారిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలకు నీవు యజమానిగా నిలబడి నిశాంతిని, సమాధానాన్ని సమృద్ధిగా దయచేయండి. అప్పుల బాధల్లో ఉన్న వారికి మీద నీ యొక్క హస్తాన్ని నుంచి నీ దీవించండి, ఆశీర్వదించండి. మునుపటి కంటే నూరంతలుగా నీ యొక్క దీవెనలతో నింపి నడిపించమని, ఆశీర్వాదాల మెండుగా కురింపరించమని, ఆ సమస్యలన్నింటినీ తీర్చుకోవడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, ఓర్పును నీవే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యులుగా ఉన్న వారి మీద నీ యొక్క హస్తాన్ని ఉంచండి తండ్రి. నీవు బాగుపరచండి, స్వస్థపరచమని, నన్ను నీ కోసం నిలబడేటటువంటి ఒక బలమైన సాధనాలుగా నిలబెట్టి వాడుకోమని ప్రభా ప్రార్థిస్తున్నాం. యేసయ్య, ఇంతవరకు నువ్వు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ ఆల్. బై బై.